మందిరానికి వచ్చే ప్రతిసారి ఒక అడుగు పరలోక రాజ్యానికి దగ్గర అవ్వాలి. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం ఒక దిక్సూచిగా ఉంది. నువ్వు మందిరానికి వచ్చి దైవజనుడు సన్నద్ధుడై దైవావేశం వల్ల కలిగిన లేఖనాన్ని నీకు బోధిస్తున్నప్పుడు, నువ్వు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ప్రత్యక్షత రావాలి, నీకు బయలుపాటు కలగాలి. అందుకనే వాక్యానికి ముందు ఏమంటామో తెలుసా? నాతో మాట్లాడు ప్రభు. మీరేమనుకుంటారు? నాతో మాట్లాడు ప్రభు అంటే, ప్రభు నాకు రోగం ఉందని మాట్లాడు, నా సమస్య గురించి మాట్లాడు, నా అప్పులు తీరిపోతాయని మాట్లాడు. సహోదరి చెల్లి, దేవుడే నీ గురించి మాట్లాడుతున్నాడు. నీ కడుపులోని కణితులు కరిగిపోయినాయి, నీ చెవులో గడ్డలు కరిగిపోయినాయి అని చెప్తే, అబ్బా దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాదు దేవుడు మాట్లాడడం అంటే. దేవుడు మాట్లాడితే దేవుని రాజ్యం మనకు దగ్గర అవ్వాలి. దేవుడు మాట్లాడితే పరలోక రాజ్యం మనకు దగ్గర అవ్వాలి. దేవుడు మాట్లాడితే దేవుని మహిమ మనకు బయలుపరచబడాలి. ఈరోజు దేవుని ప్రజలమై ఉన్నటువంటి మనం అందరం కూడా దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం నాతో మాట్లాడు ప్రభు అనేది మనకు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? యేసయ్య అన్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. సో ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి.